అందరికీ నమస్కారం అండి. జయగురుదత్త ఎస్విఎస్ ఛానల్కి స్వాగతం సుస్వాగతం. ఈరోజు అద్భుత కథల్లో భాగంగా బాబా చెప్పిన భాగవత కథల్లో కృష్ణుడు విజయసారథి అయి పాండవులకు ఏ విధముగా సహకరించాడో విందాం. అంత వ్యాసుల వారు పరీక్షిత్ మహారాజుతో, రాజా, 12 సంవత్సరాలు అరణ్యవాసమును 1 సంవత్సరము అజ్ఞాతవాసము చేసి పాండవులు గో ధన హరణ సమయమున బయట కనిపించగానే పాతక హృదయుడైన దుర్యోధనుడు చూచి అజ్ఞాతవాసం పూర్తి కాక పూర్వమే పాండవులు కంటపడిరు కనుక తిరిగి 12 సంవత్సరములు అరణ్యవాసమును 1 సంవత్సరము అజ్ఞాతవాసమును చేయమలని పట్టుపట్టెను. అంత ద్రోణ భీష్మాదులు లెక్కవేసి పాండవుల నిబంధన ప్రకారమే బయట పడిరి, కానీ ముందుగానే బయటకు రాలేదనియు అరణ్యవాసము అజ్ఞాతవాసము అనుకున్న రీతిగానే సాధించి ఉన్నారని ఎంత చెప్పినను ఒప్పుకొనక యుద్ధమునకు నిశ్చిత అభిప్రాయమును వెల్లడి చేసెను. కురు పాండవ సంగ్రామము ఏ విధముగా సాగిందో విందాం. ఎవరేమి చేతురు? రాజాజ్ఞ సరి ఇరుపక్షముల వారు యుద్ధ సన్నాహములు ప్రారంభించిరి. అధికారూరుడు దుర్యోధనుడు, రాజ్యభ్రష్టులు పాండవులు. అయితే సత్యధర్మములు పాండవులను వరించినవి కనుక ధర్మాత్ములకు రాజులు కొందరు పాండవుల వైపున చేరిరి. మిగిలిన బలవంతులు వీరులు సార్వభౌములు కౌరవపక్షమునకు వెళ్ళిరి. ఇట్లు కౌరవపక్షమున 11 ఔక్షహినుల సేనయు, మీ తాతలైన పాండవ పక్షమున 7 ఔక్షహినుల సేవయు సిద్ధమయ్యను. అయితే అర్జునుని రథమునకు సారథ్యము గోపీవల్లభుడే వహించెను. ఒక రథమునికేమి, పాండవుల జీవితమునికే నాయకుడాయన. ఇక పాండవులకు కొదవేమి? అయితే నటన సూత్రధారి నాటక రంగమున అర్జునుని పాత్ర విచిత్రమైన మార్గమున ఎదురు తిరిగాను. అర్జునుడు ఏ విధమైన విషాదమును ఉన్నాడో తెలుసుకుందాం. 2 సేనల మధ్య రథమునాపి మొదట నాయకులను పరికించుమని పరమాత్ముడు ఆజ్ఞాపించగానే అర్జునుడు ఒకసారి కౌరవ వీరులను చూచి కంటిధారలు కార్చుచు నిరుత్సాహంతో కూలబడెను. ఆ దృశ్యము చూచువార్లకే సిగ్గుగా తోచెను. కానీ మీ తాత భయము చేత కానీ పిరికితనం చేత కానీ అట్లు నిరుత్సాహపడలేదు. పుత్రుల వలె ఒడిలో పెట్టుకుని సాకి సంరక్షించిన పితామహుడు భీష్ముడు, సర్వశస్త్ర విద్యలు నేర్పిన పూజనీయుడగు గురువు ద్రోణాచార్యుడు కంటికి కనిపించగానే అయ్యో, వీరులతో యుద్ధం చేయవలసి వచ్చిన, పువ్వులతో పూజించవలసిన వారలపై అస్త్రములు వేయవలన, పాదములపై పడి నమస్కరించిన వారలను కంఠములపై కఠిన అంబులు గుర్చవలసి వచ్చిన, అయితే పుణ్యభావమే అతనిని అంత నిర్వీర్యుని గావించెను. కానీ వేరు కారణములు కావు. శ్రీకృష్ణుని దివ్యబోధ దివ్యరక్షణ విందాం. అంతలో అభిమాన మమకారములు తీవ్రంగా అల్లుకొన్న వాసుదేవుని వైపు చూచి, కృష్ణ, రథమును హస్తినాపురమునకు కొనుపొమ్మని కోరగా కృష్ణుడు వెగటునవ్వు నవ్వి, బావా, నువ్వు భయపడినట్లు కనిపించున్నదే. నిన్ను హస్తినాపురమును దింపి ద్రౌపదిని యుద్ధమునకు తోడుకొని వత్తును. రమ్ము, వెనుకకు వెళ్దము. ఇంత పిరికి పందవని తెలియక నేను నీ రథమునకు సారథ్యమును వహించుట నా పొరపాటు అని ఇంకను అనేక కఠినోక్తులాడుచుండా అర్జునుడు ఎదురు తిరిగి, కృష్ణ, శివునితో యుద్ధము చేసి పాశుపతమును పొందిన నేను ఈ సామాన్య మానవులకు వెరుతున, దయచే బంధువులను చంపలేకపోవచున్నాను, భయము చేత కాదు అని అనేక మమకారపు రాగములు ఎన్ని తీసినను కృష్ణుడు ఒప్పుకొనక సర్వకర్మ ధర్మం మర్మములను బోధించి కడకు యుద్ధం చేయించి క్షత్రియ కర్తవ్యమును నడిపించెను. యుద్ధము మధ్యమున కౌరవ యోధులందరూ ఒక పట్టయి అర్జునునిపై బాణవర్షములు కురిపించుచుండా, ఆనాడు ఇంద్రుడు రాళ్ల వర్షములు కురిపించగా గోవర్ధన పర్వతమునెత్తి వ్రేళ్లపై వాళ్లను గోవులను కాపాడినట్లు కృష్ణ పరమాత్మను నొగలపై కూర్చుని వచ్చు బాణములన్నింటినీ తప్పించుచు వెనుక కూర్చుని అర్జున్ని కంటిరెప్పవలే కాపాడుచు సర్వ అస్త్రములు తనపై వేయించుకుని తన దేహము నుండి రక్తము కాలువలే ప్రవహించుచుండగా లెక్క చేయక అర్జునుని ప్రాణమున కెట్టి అపాయము కలగనీయక కాపాడుచు
ఎదుటివారి శక్తిని తేజస్సును హరించుచు అర్జునికి ప్రత్యేక ఉత్సాహ తేజస్సును అందించుచు తానొక ఆయుధమైనను చేపట్టక శత్రు సంహారం కావించి పాండవుల ధర్మ ప్రతిభను లోకమునకు చూపెను. ఒక్కొక్క సమయమున సారథ్యం చేయించున్న గోపాలను చూచి మీ తాతయ్యకు అర్జునుడు, అయ్యో హృదయకమలమున భద్రము చేసుకునవలసిన నిన్ను ఈ రథపు నొగలయందుంచుకుని నిన్నొక పనివాని వలె ఉపయోగించుకొనుచున్నాను. ఛ, ఇట్టి తుచ్చమైన రాజ్యమునకు పరమాత్ముని చులకనైన మార్గమున ప్రవేశపెట్టుటయా అని తనలో తాను ఎంతో విలపించెను. రధికునిగా శ్రీకృష్ణుని సేవలు ఏ విధముగా చేశాడో విందాం. అన్నింటికంటేనూ మరొక విధిలేని కార్యం చేయవలసి వచ్చెను. ఆ సమయమున మీ తాత, అబ్బా చెప్పలేను, ఎంత విలిపించాడో పాపం అని వ్యాసుడు తల ఊపుచుండా పరీక్షిత్ మహారాజు, స్వామి ఏమిటి ఆ విధిలేని కర్మ అని అడగగా, రాజా, యుద్ధ కోలాహలములో రధికుడు సారథికి ఇటుపో అటుపో నిలువు అని నోటితో తెలుపుట వీలు కాదు, అట్లు చెప్పుటకు కూడాను ఆ సమయమున వీలు కాదు. శత్రు సంహారమందే రధికుని ధ్యానము ఇమిడి ఉండును, అన్యచింతలు వారిలో చేరవు. అందువల్ల సారథి యొక్క 2 కణతలకు రధికుని కాలి బ్రొటనవేలు రెండును తాకున్నట్లు ఉంచుకొనవలసి వచ్చెను. ఎటు దిక్కు వెళ్ళవలనన్నా అటువైపున కాలివ్రేలు ఆ కణతను నొక్కవలను. సూటిగా పోవలసి వచ్చిన రెండును సమానముగా కణతలు బ్రొటనవేలుతో నొక్కవలసి వచ్చేది. ఆ సమయమున అర్జునుడు ఎంతగానో బాధపడేవాడు. తిరిగి ఇంటికి వచ్చి చూడగా బలమైన పాదరక్షలు వేసుకుని ఉండుటచే నొక్కబడిన కణతలు గుంతలు పడి ఉండుట చూచి 2వ దినము యుద్ధమే వద్దని ప్రార్థించేవాడు అర్జునుడు. ఋషులు మునులు జ్ఞానులు పూజించుడు ఆ శిరస్సును నేను పాదములచే నొక్కవలసి వచ్చెను కదా అని సృక్కిపోయేవాడు. కమలపు రేకుల వంటి కృష్ణుని కరకమలములు గుర్రములను లాగి పట్టుకోతో ఉబ్బి చితికి రక్తం కారేది. వ్రేళ్లకు నిద్ర కానీ తిండి కానీ ఏమీ లేక, సమయమున సందర్భమును లేక, ఈ పని ఆ పని అని తారతమ్యములు పాటించక కర్మలు సమకూర్చి పెట్టేవాడు గోపాలుడు. గుర్రములను కట్టుట మొదలుకుని వాటిని నదులకు తీసుకుని వెళ్ళి కారిన రక్తమును బాగుగా కడిగి మందులు వేసి, అబ్బా ఒకటేమిటి, అతను మీ తాతలకు ఒక పనివాని వలె మెలగను కానీ పరమాత్మ వలె తిరగలేదు, అదే భక్తవత్సలత అని వ్యాసుల వారు తెలిపిరి. పరీక్షిత్ మహారాజు ఏ విధముగా శాపగ్రస్తుడైనాడో విందాం. పాండవుల భక్తి శ్రద్ధలను, కృష్ణుని అనుగ్రహము శక్తులను వ్యాసుల ద్వారా శ్రవణం చేయు పరీక్షిత్తునకు రాత్రి పగలు అనే భేదం తెలియక ఆనందమును మునిగి తేలుచుండా ఇంతలో కిలకిల పక్షుల గానము, ఒక్కొక్క రోయని కోడికోతలు వినిపించెను. ప్రభాతం వినిపించెను. దేవాలయం నందలి గంటలు మ్రోగుచుండెను. పరీక్షిత్ వేటకు అడవికి ఏ విధముగా వెళ్ళాడో విందాం. సరి తెల్లవారిందని తలంచి వ్యాసుల వారి నాయన నేనిక వెళ్ళుతునని పరీక్షిత్తును ఆశీర్వదించి కమండలమును చేతపట్టి వెడలెను. వెలుచున్న వ్యాసుల వారిని చూచి పరీక్షిత్తుకు అర్థము కాని ఆవేదన బయలుదేరను. అయ్యో అప్పుడే తెల్లవారినా, మా తాతల మహత్తరమైన భక్తిశక్తులు పూర్తిగా విననైతిని కదా అని నిరాశతో విన్న విషయములను మననం చేయుచు ఏమి చేయుటకు తోచక కాలకృత్యములు తీర్చుకుని రాజ్య పరిపాలన విషయమున మనసును ఏమాత్రము వెళ్ళకుండుటచే ఇంటియందుండిన ఏవో కొన్ని విషయములు తలకు ప్రాకుచుంచునని తలంచి ఏకాంతముగా ఉండకోరి శిఖారార్థము అడిగి వెళ్ళి నిశ్చయించి తమ పరివారమునకు కబురు పంపెను. ఇంతలో సర్వము సిద్ధముగా కావించబడినని ద్వారపాలకుడు తెలుప భారమైన మనసుతో ఉత్సాహములైన ఊహలతో కాయమును కదిలించి కడకు రథమును చేరెను. సరి పరివారము యథారీతిగా ముందు వెనుక వేటకు తగిన ఆయుధములు ధరించి నడవచ్చిరి. ఇంతలో రాజునకు ఏమీ తోచందేదో ఏమో, ఇంతమంది పరివారం రానక్కరలేదు అని కొంతమందిని వెనుకకు పోవ ఆజ్ఞాపించెను. ఏ కొంతమందినో వెంట పెట్టుకుని అడవిలో ప్రవేశించెను. ఇంతలో కొన్ని అడవి మృగములు గుంపులు గుంపులుగా ఎదురేగెను. వాటిని చూడగానే రాజునకు ఒక విధమైన ఉత్సాహం చెలరేగి రథమును దిగి అంబును ధరించి కాలినడకను వాటిని వేటాడుటకు పూనుకొనెను. ఇంతలో అడవి మృగములు చెల్లాచెదరైపోయెను.
ఉన్న కొంతమంది సిపాయిలు వాటిని తరుముతూ ఒక్కొక్కరు ఒక్కొక్క మార్గమును పట్టిరి. మహారాజు కొన్ని మృగములను వేటాడుచు తనొక మార్గమున వెళ్ళెను. అడవిలో ఒకరికొకరు విడిపోవుడిచే బంధములు లేక నీటిపై వెతుకుచొచ్చిరి. కడకెటులను ఒక పర్ణశాల కనిపించెను. అక్కడికి కొండంత ఆశతో పరుగులెడెను. అక్కడ వెళ్ళి చూడ ఎవ్వరునూ మనుషులు కనిపించలేదు. రాజు వెలుపల నుండి ఎన్నియో విధముల కేకలు వేసి పిలిచి చూసెను. ఎవ్వరూ జవాబు లేదు. ఆవేశంతో పరీక్షిత్తు ఋషిపై మృత సర్పాన్ని వేయుట గురించి తెలుసుకుందాం. కడకు లోనికి మెల్లగా బయలుదేరి దాహము దాహము అని అడిగాను. అందున ఎవ్వరూ పలకరించేవారు లేకపోయిరి. ఒక మూల ఒక ముని తపస్సు చేయుచుండినట్లు కనిపించెను. అతని దగ్గరకు వెళ్ళి స్వామి స్వామి అని పిలవ అతను తీవ్ర ధ్యానమందుండుటచే ఏమాత్రము కదలక మెదలక ఉండెను. ఇది చూచి రాజుకు ఒక విధమైన ఆవేశము బయలుదేరను. ఆకలి బాధతో విలపించుచు ముని ఆశ్రమమును చేరియు పలకరించేవారు లేకపోయిరు కదా, నేను చక్రవర్తినను భావం కూడాను మరిచి ఈ ఋషులు ఇట్లు పలకరించకపోరు కదా అని అజ్ఞానం ప్రవేశించుటచే క్రోధముచే వెనుకకు తిరిగి వచ్చుచుండా అతనిని కాలికి ఏదో ఒక త్రాడు వలె సోకెను. అది ఎత్తి చూడ మృత సర్పమని తెలుసుకుని విపరీత బుద్ధి పుట్టి తపమును నిమగ్నుడై ఉన్న ముని కంఠమున విసిరి వచ్చిన దారిని బయలుదేరను. వెలుపల రాగానే కొందరు ఋషికుమారులు చూచి లోని ఏమి జరిగినదో అని వెళ్ళి చూడగా తపస్సాచరించున్న శమీక మహర్షి కంఠమున సర్పం కనిపించెను. ఏమీ విచిత్రమని శాంతముగా పరికించగా అది మృత సర్పమని తెలుసుకుని ఇది ఎవరి వలన జరిగిందని ఆలోచించుచు బహుశా ఇప్పుడు వెళ్ళిన వ్యక్తి పనియే అయి ఉండవచ్చునని తలంచి బాలురు పొరుగిడిపోయి శమీక మహర్షి కుమారుడైన శృంగి ఆడుచుండ అతనితో ఈ వార్త తెలియచేశారు. ఋషికుమారుడు పరీక్షితును ఏ విధముగా శపించాడు విందాం. పాపము, ఆ శృంగి ఇది ఒట్టి అసత్యమనియు తన తండ్రికి ఇట్టి అవమానం ఎప్పుడునూ చేకూరదనియు ఇది కేవలము ఆటలకై ఆడు మాటలనియు లక్ష్యం చేయక ఆటల్లో నిమగ్నుడై ఉండెను. తోటి పిల్లలు పదే పదే తెలుపుచు అసత్యం కాదనియు మేము సత్యమునే వచించున్నామనియు ఒకసారి వచ్చి చూచినా నీకే తెలియననియు చాలా ఆతృతగా తెలుపుచుండిన ఆ పలుకులు శృంగి కొంత కలతగా కలిగించిన పరుగున వచ్చి చూడగా ఋషికుమారులు చెప్పిన వాక్యములు యథార్థములని తెలుసుకుని తన తండ్రి అంతటి అగౌరవం చేసిన వారెవ్వరని అనేక విధములు విచారించగా ఎవరో ఒక రాజు వేషధారి ఆశ్రమమునకు వచ్చి వెలుచుండెనని బహుశా అతనే ఈ పని చేసి ఉండుననియు కొందరు ఋషికుమారులు తెలప పరుగడి అన్ని మార్గములు పరికించి చూచి కొంత దూరంలో తడబడుచు నడిపించున్న ఒక రాజు రూపధారిని చూచి క్రోధావేశముతో తన తండ్రికింతటి అవమానం కావించినని భరించలేక జలము తీసి ఆ వెడలు వ్యక్తి వైపునకు చల్లుచు మా తండ్రి కంఠమున మృత సర్పం వేసిన వ్యక్తి 7 దినముల్లో సర్పం కాటుచే ప్రాణములు వీడును కాక అని శపించెను. చుట్టూనున్న పిల్లలు ఎంత వారించినను వెనక ఇట్టి కఠిన శాపమునిచ్చి ఆశ్రమమున ఒక మూల కూర్చుని తండ్రికి జరిగిన పరాభవమును స్మరించుచు కుమారుడు నేను ప్రాణములతో ఉండగానే తండ్రికింతటికి అవమానం జరుగుట, చి నా జన్మమేమి ప్రయోజనము, తండ్రి గౌరవమును కాపాడలేని పుత్రుడుండియు లేనట్లనే అని తనను తాను నిందించుకుంటూ విలిపించుచూ ఉండెను. కృంగి పొంగకుండుటిచే ఆత్మతత్వం. తోటి ఋషులు కుమారులు ఎంతెంతనో బోధించుచు శాంతపరచుచు వేసిన వ్యక్తిని వారు కూడాను దూషించుచు ఒకరినొకరు సమాధానములు తెలుపుకొనుచుండగానే శమీక మహర్షి తన దీక్ష నుండి జాగ్రత్త ప్రపంచమునకు వచ్చెను. కదలను కన్నులు తెరిచెను. కంఠమందున్న మృత సర్పమును తీసి ప్రక్కకు వేసెను. చెంతనే ఒక మూల దుఃఖించున్న పిల్లలను చూచి దగ్గరకు పిలిచి దుఃఖమునకు కారణమేమని అడగగా జరిగిన కథ అంతయు తెలపగా శమీక మహర్షి చిరునవ్వు నవ్వి పాపము, ఎవరో తెలియక చేసిన ఈ చిన్న కార్యమునికే మీరింత దుఃఖించుట అజ్ఞానము. నాకు గౌరవ ప్రతిష్టలతో పని లేదు. ఇట్టి మానాభిమానములకు కృంగి పొంగకుండుటిచే ఆత్మతత్వం యొక్క సత్యము. ఎవరో అమాయకులు ఈ కార్యం చేసి ఉందురు. మీరు బాలురగుడిచే ఈ చిన్నదాన్ని పెద్దదిగా చేసి కొండంత బాధను అనుభవించున్నారు.
లెండు ఆడుకొనండి అని కుమారుడైన శృంగిని దగ్గరకు పిలిచి తొడపై కూర్చుని పెట్టుకొని తల నిమురుచుండ రోదించుచు శృంగి, నాన్న, అమాయకులు చేసిన పని కాదది. రాజవేషధారి అయిన ఒక వ్యక్తి మందాంధుడై గావించిన పరమపాపము అని కఠినోక్తులాడుచుండెను. శమీకముని, ఏమేమి రాజవేషధారియా? మీరు చూచితిరా? రాజులిట్టి అల్పకార్యములు కోడిగట్టరే అనుకుంటుండగానే తోటి బాలురు, గురువయ్య, మేము చూచితిని. అతను నిజముగా రాజువలే ఉండెను. అతనిని చూచి మేము పరిగెడి శృంగిని తీసుకుని వచ్చితిమి. శృంగి మీ కంఠమందు గల మృతసర్పమును చూచి దిగ్భ్రాంతి చెంది ఎంత నివారించినను వినక గంగాజలమును మంత్రించి ఆ వెడలు వ్యక్తి వైపునకు చల్లుచు, నేటికి 7వ దినమున సర్పమును వేసి వ్యక్తి పాము కాటుతో మరణించుగాక అని శపించెను అని బాలురు తెలిపాను. శమీక మహర్షి కుమారుణ్ణి ఏ విధంగా మందలించాడో విందాం. శమీక మహర్షి ఆశ్చర్యచకితుడై తొడపైనను కుమారుని ప్రక్కకు నెట్టి, ఏమి శపించితివా? అయ్యో, గోరంత తప్పుకు కొండంత శాపం ఇచ్చుట ఋషికుమారులకు తీరని లోటు కదా. ఇంత మాత్రపు తప్పును సహించలేని బలహీనుడు ఋషికుమారుడన్న తోటి ఋషి కుమారులు లోకమునికే సిగ్గు. అయ్యో, బాలుర బుద్ధి గడ్డి తిని మునిజాతికి తీరని అపకీర్తి తెప్పించితివే. చీచీచి, నీ ముఖము చూడకూడదు. ప్రజలను శిక్షించే అధికారం రాజుది కాని మునులది కాదు. ప్రజలను శపించి మునికాడు. సర్వలోక రక్షకుడైన సర్వేశ్వరుని సాన్నిధ్యమును పొందకోరి సర్వసంగ పరిత్యాగులై కాననమును బడి కందమూలాలను భక్షించి కాయసుకములను విసర్జించి కాలమును గడుపుచున్న మునులకు ఇట్టి కఠిన భావములు కలుగుట కలికాల ప్రవేశం కాబోలు. అయ్యో, ఎంతటి పాపమునకు ఒడిగట్టుకుంటిమి అని విచారముతో కుమారుణ్ణి మందలించెను. దయామయుడైన శమీక మహాముని ఏమి చేశారో విందాం. నిర్దాక్షిణ్యముగా మాట్లాడుచున్న తండ్రి మాటలు కుమారుడైన శృంగి హృదయమునకు కత్తిపోటు వలె సుత్తివేటు వలె తగులుచే దుఃఖమును భరించుకొనలేక తండ్రి పాదములపై పడి, తండ్రి, క్షమించుము. రాజే ఎంతటి అవిశ్వాసముగా అవినయముగా ప్రవర్తించుట నాకెంతయో విచారం కలిగి కుపితుడైతిని. మీకు చేసిన పరాభవమును సహింపలేకపోతిని. ఋషి ఆశ్రమునకు వచ్చి ఇట్లు అనుచిత వ్యవహారములు కావించుట ప్రభువులకు న్యాయం కాదు కదా అని రోధించుచుండెను. శమీక మహాముని పుత్రుని చేరదీసి, బిడ్డ, కాలము బలవత్తరమైనది. మానవునకు వివేకము నశించి పరిస్థితి అప్పుడప్పుడు ఏర్పడుచుండెను. వినాశకాలమందు విపరీత రూపమును ధరించి కాలముచే ఈ రీతిగా చేయించుచుండును. రాజు మహాభక్తుడు, తేజస్వి, ధర్మాత్ముడు, సమస్త భూమండలములకు చక్రవర్తి. అతని కీర్తి త్రిభువనములకు వ్యాప్తమై అతడు ఎల్లప్పుడూ వేల కొలది దాసదాసీలతో సేవించబడుచుండేవాడు. అతను భవనమును వదిలి వెలుపలకు వెళ్ళిన చుట్టూ అనేక రక్షక భటులు అతని ఆజ్ఞకై చేతులు కట్టుకుని దృష్టిని మరల్చక వెంట పాదచారులై తిరుగుచూ ఉంటారు. అతను ఏ రాజ్యమును ప్రవేశించినను ఆయా దేశపు రాజులు అతనికి స్వాగతమిచ్చి అతనిని అనేక రీతులుగా గౌరవించి భృత్యులై కొలిచెడివారు. తాపసులకు కోపం తగదు. ఎట్టి భోగములకు అలవాటు పడిన మహారాజునకు ఇక్కడ ఎట్టి స్వాగతము గౌరవము జరగకుండాచే కాక చారడు నీటినైనను ఇచ్చి తాపం చల్లార్చలేకపోయిన పరిస్థితి ఏర్పడుచే ఆకలి బాధ ఒకవైపున పిలిచినను ఎవరూ పలుకక అతన్ని ఆశించిన గౌరవము అందుకోలేకపోవుట, నిరాశ తాపములు మరొక వైపును ఆవరించుటచే భరించలేక ఈ విధమైన అనుచిత కార్యములు చేయుటలో కొంత పరిపడి ఉండెను. అంత మాత్రమునే నీవు కుపితుడివై ఋషికుమారులకు విరోధమైన ఇట్టి కార్యమునకు పూనుకుంటుచే తాపసలోకమునకే తీరని పాపమును చేకూర్చితివి. చీచి, ఎట్టి ద్రోహమును అనురించితివి అని మందలించుచు కన్నులు మూసుకుని ఈ అపరాధమును తప్పించి ఉపాయం ఏదైనా కలదా అని ఆలోచించాడు. ఎట్టి ఉపాయము లేదని గ్రహించి అన్నింటికీ ఆ పరమేశ్వరుడే సర్వసమర్థుడని తలంచి భగవంతుని ఈ రీతిగా ప్రార్థించెను. సర్వలోక శరణ్య, అపక్వ బుద్ధి గల బాలుడు, కర్తవ్య వ్యత్యాస జ్ఞానం లేక అజ్ఞాన ప్రోద్బలముచే రాజును కట్టి అపకారము కావించెను. కాన బాలుని క్షమించి అయినను లేక శిక్షించి అయినను రాజునకు కళ్యాణం కలుగచేయము అని ప్రార్థించెను. ఇంతనో కన్నులు తెరిచి గుమిగీడిన ఋషులను
ఋషి కుమారులను చూచి విచారంతో చూచితిరా, నా కుమారుడు వనరించిన అపరాధమును. లోకపాలకుడైన రాజును ఈ రీతిగా పరాభవం చేయుట ఋషులకు పాడి కాదు కదా. కాన మీరందరూ భగవంతుని ప్రార్థించి ఆ రాజునికి ఎట్టి కీడును వాటిల్లక శుభము అందుకొన్నట్లు చేయుడు అని శమీక మహాముని తెలిపాను. అందులో ఒక వృద్ధ ఋషి శాంతమూతుడై లేచి, మహాత్మా, తమకే ఇంతటి అనుగ్రహం రాజుపై ఉండిన శాపమిచ్చినది తమ పుత్రుడే కదా. తమ శక్తి పుత్రుని కంటేనూ అధికమైనది కదా. తమరు సర్వసమర్థులు కదా. అట్టి తమరు ఈ బాలుడిచ్చిన శాపమును జరగకుండానట్లు చేయవచ్చును కదా. తమరింత విచారించనేలా అని ప్రార్థించగానే మిగిలిన కొందరు ఋషికుమారులు సత్యము సత్యము, ఈ ప్రార్థన ఆలకించి కుమారుని క్షమించి చక్రవర్తికి కళ్యాణం కలుగజేయుడు అని అందరూ ఏకకంఠముతో అడిగారు. విధి విధానమును తప్పనిసరి కాదు, తప్పించేది ఎవరూ తప్పించలేరు. అంత శమీక మహాముని చిరునవ్వు నవ్వి కన్నులు మూసుకుని మహారాజు యొక్క భూత భవిష్యత్తును యోగదృష్టితో చూచి, వర్తమానమున కేమైనను ఆధారములు కలవా లేక అవాంతర ఫలమా అని విచారించగా, రాజు తక్షక విషానలమును పొందవలననియు ఇది తప్పునది కాదనియు అట్టి విధి విధానమును తప్పించుటకు ప్రయత్నించుట భగవంతుని ఆజ్ఞకు విరుద్ధమని సొలుపటచే అన్నియు ఇట్టి జన్మాంతర కర్మలచే ఈ పిల్లవాడికిట్టి సంకల్పమును రాజునికిట్టి దుర్గుణములను కలిగించిందనియు తెలుసుకుని సర్వసంకల్ప సిద్ధుడై సర్వేశ్వరుడే దీన్ని సమర్థింపగలడు. కానీ అన్యులకి ఇది సాధ్యం కాదనియు అట్లు ప్రయత్నించుట అహంకార ప్రభావమే అనియు తెలుసుకొనెను. అహంకారము ఋషులకు మహాశత్రువగుటచే దాన్ని ప్రవేశింపచేయుటకుండుటచే తనకెంత శక్తి ఉన్నను దాన్ని శమింపచేయుటకు శమీక మహర్షి పూనుకొనక తనకు తగిన సహాయమును కొంతవరకైనను చేయ సంకల్పించి కన్నులు తెరిచి నలువైపులా చూచి సమర్థుడైన ఒక శిష్యరత్నమును చేరపిలిచి, నీవిప్పుడే హస్తినాపురమునకు వెళ్ళి రామలను సిద్ధము కమ్మని ఆజ్ఞాపించెను. అంత ఆ శిష్యుడు, సిద్ధమొగుటకు ఋషి శిష్యులకు వేరేమున్నది, తమ ఆజ్ఞయే మా సర్వసిద్ధము. ఈ నిమిషమునకు ఇచ్చట నుండియే బయలుదేరుదును, ఆజ్ఞాపింపుడని నమస్కరించెను. అంత శమీక మహర్షి ఆసనము నుండి లేచి ఆ శిష్యుని లోనికి తీసుకుని పోయి ఆ రాజుకు తెలపవలసిన విషయములన్నీ సమగ్రముగా తెలిపాను. అంతా శిష్యుడు శమీక మహామునికి నమస్కరించి బయలుదేరాను. శమీకుడు శిష్యుణ్ణి పరీక్షిత్ దగ్గరకు ఏ విధముగా పంపించాడో విందాం. ఇది ఇట్లుండగా మహారాజు పరీక్షిత్ హస్తినాపురం చేరి కొంత శ్రమ తీర్చుకుని లేచిన తక్షణమే తాను ఆశ్రమంలో చేసి వచ్చిన మహాపరాధమునకు విచారించుచు, అయ్యో, నా బుద్ధి ఎంత భ్రష్టమయ్యను. నిష్ఠునగు మహాతపస్విని చక్రవర్తియగు నేను ఈ రీతిగా అవమానించుట పరమపాపము అని విచారించుచు దానికి తగిన పరిహారం ఏమీ లేక మరొకసారి ఆశ్రమమునకు స్వయంగా వెళ్ళి క్షమాపణ కోరుటయా లేక వారి శిక్షకు శిరసావహించుటయా కర్తవ్యమేమి అని పరితపించున్న సమయమున ఒక సేవకుడు వచ్చి ద్వారం చెంత చేతులు కట్టి నిలుచుండెను. మహారాజు అద్దాసును చూచి కారణమేమని ప్రశ్నించగా, ఎవరో ఒక ఋషికుమారుడు తమ దర్శనమునికై శమీక మహర్షి పంపగా వచ్చినాడనియు అతను తమకు మహర్షి పంపిన వార్తలు అతి త్వరగా అందించవలననియు చాలా ఆతృతపడుచున్నాడు. ఇందుకు ప్రభువుల వారి ఆజ్ఞ అని తెలిపాను. ఆ మాట వినగానే తాను పరున్న మల్లెలపాలపు సర్పం వలె నిప్పుల వలె కాల్చుచు బుసకొట్టుచున్నట్లు తోచెను. తక్షణమే లేచి ద్వారపాలుని దగ్గరకు పిలిచి, ఋషికుమారుడేమనను, అతని ముఖవశ విచారంతో ఉన్నదా, క్రోధంతో ఉన్నదా లేక ఆనంద శాంతములో ఉన్నదా అని మీద ప్రశ్నలు వేయతొడిగాను. అంత ద్వారపాలకుడు వినయంతో తల వంచి, మహారాజా, ఆ మునుకుమారుడు పరమశాంతుడు, ఎల్లప్పుడూ మహారాజును జయ జయ శబ్దములు పలుకుచున్నాడు. ఉద్రేకము అతని మోము అందే మాత్రం కనిపించుతున్నది. అతని జవాబు చెప్పాను. అంత మహారాజు కొంత సర్దుకుని, ఆ ఋషి కుమారుడు అడిగిన ప్రశ్నలకు నీవేమి జవాబిచ్చితివని ద్వారపాలకుని ప్రశ్నించగా, విప్రోత్తమ, మహారాజు గారు వనమునకెళ్ళి అలసి వచ్చిరి. విశ్రాంతి నుండి లేవగానే నీ వార్త వారికి అందింతునని తెలిపాను అని ద్వారపాలకుడు సమాధానం తెలిపాను. ఇంతలో మహారాజు ఆతృతతో,
నీ ఈ సమాధానమునకు ఆ మునుకుమారుడేమనను అని మరొకసారి ప్రశ్నించెను. ప్రభు ఆ వచ్చిన మునుకుమారుడు తమను దర్శించుటకు ఆతృతపడుచున్నట్లు చాలా అవసరమైన వార్త అనియు అని గురువుగారు తన కొరకు నిమిషములు లెక్కించుండుననియు ఎంత త్వరలో దర్శించినా అంత మంచిదని నిమిష నిమిషమునకు రాజుకు శుభం కలుగుగాక అని పలుకుతున్నాడు. వారికొక ఉన్నతాసనమిచ్చి కూర్చునమన్నను వారు దానికి అంగీకరించక ద్వారం దగ్గర నిలిచి నిమిషములను లెక్కించున్నారని తెలిపెను. అంత రాజు ఆనంద బాష్పములు తుడుచుకొనుచు కిరీటమునైనను ధరించక పాదరక్షకులైనను వేసుకొనక అంగవస్త్రములను అలంకరించక అతివేగముగా నడుచుకుని ద్వారం దగ్గరకు వచ్చెను. అంత మునుకుమారుని చూచి సాష్టాంగ నమస్కారము చేసి వారి చేతులు రెండును పట్టుకొని లోనికి తోడుకొని పోయి ఉన్నతాసనంపై కూర్చుండబెట్టి తాను క్రింద కూర్చుని తమ రాకకు కారణమేమని ప్రార్థించిన మహారాజును చూచుచు మునుకుమారుడు, రాజా, మా గురువుగారు శమీక మహాముని తమకు ప్రత్యేక ఆశీర్వాదములు పంపుతూ కొన్ని ముఖ్య విషయములు తమకు తెలుపమని సెలవిచ్చిరని తెలుపుతూ కంటిధారలు తుడుచుకొనుచుండెను. అజ్ఞానంచే జరిగిన మహాపరాధము. మహారాజు ఆతృతతో, మునుకుమారా, ఆ విషయం ఏమియో త్వరగా తెలుపుము. నా నుండి కావలసిన పని ఏమైనా ఉండినా నా ప్రాణములైనను ఒడ్డుటకు సిద్ధంగా ఉన్నాను. లేక నా రాజ్యమునికేమైనను కీడు వాటిల్లిన దినములు రానున్నవా? దానికి తగిన పరిహారములేవియో తెలిసిన తప్పక శిరసావహింతును అని ప్రార్థించెను. మహారాజా, రాజ్యమునకు కానీ మహారుషులకు కానీ ఎట్టి ప్రమాదాలు రావు. కానీ తమరికే కొన్ని అశుభములు ఆవరించి సమీపిస్తున్నాయి అని మునుకుమారుడు సూక్ష్మంగా తెలపగా, మహారాజు ధన్యుడను. మహారుషులు రాజ్య ప్రజలు శుభముగా ఉండిన నాకెన్ని అశుభములు సంభవించినను పర్వాలేదు. వారల సుఖములు శాంతులే నా ఉచ్ఛ్వాస నిశ్వాసములు అని కొంత శాంతుడై తన గురువుగారు ఏమి సెలవిచ్చారో తెలపమని మునుకుమారుణ్ణి ప్రార్థించెను. మహారాజా, తెలియక అజ్ఞానంచే జరిగిన ఒక మహాపరాధమునకు మహాముని చాలా విచారించున్నారు. ఆ విషయమును మీకు తెలుపుటకే నన్నిచ్చటకు పంపుటకు మూల కారణము అని ముని శిష్యుడు చెప్పుచుండగానే మహారాజు ఆతృతతో అది ఎట్టి అపరాధమో ఎవరు కావించినదో దయచేసి విపులముగా తెలుపమని కోరాను. మహారాజా, మా గురువుకొక పుత్రుడు కలడు. అతను బాలుడైనను అతని తేజశక్తి మహా తీక్ష్ణమైనది. అతను తండ్రినే దైవముగా భావించును. తండ్రి యోగక్షేమ గౌరవములే అతని ముఖ్య లక్ష్యము. అతని పేరు శృంగి అందరు. మీరు ఆశ్రమమునకు వచ్చి ఏ కారణము చేతనో మీ కట్టి బుద్ధి పుట్టి శృంగి తండ్రి అయిన శమీక మహర్షి అనగా మా గురువుగారి కంఠమున మృత సర్పమును వేచి వచ్చితిరి. దానిని కొందరు ఋషికుమారులు చూచి పొరిగిడి మిగిలిన ఋషికుమారులతో ఆడుకొంచున్న శృంగికి తెలపగా అతను మొదలు విశ్వసించక తన ఆటలో నిమగ్నుడగుడిచే తోడి ఋషికుమారులు విడవలేక ఇదే విషయమును మీద తెలుపుచు తండ్రికి ఇంతటి పరాభవం జరిగినను నీవు లెక్క చేయక ఆడుకొంటున్నావని వారందరూ హాస్యం చేయగా ఉద్రేకుడై పొరిగిడి వచ్చి తండ్రిని చూచి ఋషికుమారులు చెప్పినది సత్యమని తెలుసుకుని వెనుకకు తిరిగి చూడగా అప్పుడే మీరు వెలుచున్న దృశ్యమును దారియందు గమనించి యుక్తాయుక్త విచారములు సల్పక ఉద్రేకములచే బాల్య చాపల్యుడై తమను శపించెను. అదే మా గురువుగారికి తీరని బాధగా ఉన్నది అని తెలుపుచుండగానే రాజు ఆతృతతో, మునుకుమారా, శృంగినని ఏమని శపించెను అని ప్రశ్నించెను. ప్రభు, నేనేమని తెలుపుటకు పాలుపోకున్నది, నూరాడుకున్నది. గురువాజ్ఞ అగుడిచే తెలుపవలసి వచ్చినది. మా గురువుగారు యొక్క కుమారుడు తక్షణము కౌశికీ జలమును స్మరించి నేటికి 7వ దినమున నీవు తక్షక సర్పదుష్టుడకు కాగలడు అని భయంకర శాపమును వసంగాడు అని మునిశిష్యుడు కంటిదారులు కార్చెను. పరీక్షిత్తు తీవ్ర వైరాగ్యమును ఏ విధముగా పొందాడో విందాం. రాజు చిరునవ్వు నవ్వి, మునిశిష్య, విచారించకము. ఇది ఆ శాపము. తక్షకుడు కాటువేయుట, అదియు 7 దినములకు. ఇది మా మహావరప్రసాదమే కాని శాపము కాదు. మునుకుమారుని అనుగ్రహము. ఎట్లయినా నేను నిరంతరము రాజ్యకార్య నిమగ్నునై జీవిత లక్ష్యమైన దైవకార్యములందు తాము అనుసరించినది అందు నిమిత్తమై ఆ హరి
ఆ ఋషికుమారుని నోట చేరి ఈ రీతిగా పలికించెను. అందున 7 దినముల కాలమును గడువున అనుగ్రహించెను. దీనిని పట్టి చూడ ఈ 7 దినములు నిమిషం వృధా కాకుండా శ్రీహరి చింతన చేయటమనేదే భగవదుద్దేశము అయున్నది కాబోలు. ధన్యుడను. ఇప్పటి నుండియే ఆ శ్రీహరి చింతనలో కాలమును కాయమును అతని చరణాంబుజములను ఆశ్రయించి అర్పితమును వనరింతును. ముని శిష్య, తమ గురువుగారు ఇంకనూ ఏమని సెలవిచ్చినారో తెలుపమని విని కుతూహలముగా ఉన్నదని ప్రార్థించెను. అందులకు ముని శిష్యుడు, ప్రభు, తమరు ధర్మాత్ములనియు హరిభక్తులనియు అట్టి పవిత్రములగు మిమ్ములను తన కుమారుడికిట్టి కఠిన మాటలతో శపించిననియు ఇది రాజద్రోహముగా భావించి తమరిట్టి శాపమునకు గురికాక చూచుకునవలననియు తాను అనేక విధములుగా యోగ దృష్టితో విచారణ సల్పగా మీ భవిష్యత్తులో సర్పము కాడుతో కాయమును వీడుదరనియు అయినను మీరు భగవానుని పరమ ధ్యానమును పొందువారనియు ఇది సార్థకమనియు తెలుసుకొని ఇట్టి ప్రాప్తికి అడ్డు తగులుట పాపమని తలంచి మీకు భగవత్ సాన్నిధ్యమును ప్రాప్తించుగాక అని ఆశీర్వదించి ఈ విషయమును తమకు తెలిపి రమ్మని పంపిరి. సెలవిచ్చిన నా పని పూర్తి అయినది, నేనిక వెళ్ళి వస్తునని ముని శిష్యుడు పలికెను. ఇప్పుడు మహారాజు శిష్యునకు నమస్కరించి తాను ధన్యుడనియు తనకిటి పవిత్ర ప్రాప్తి చేకూర్చునందులకు మునికుమారునకు మునిశ్రేష్ఠుడగు శమీక మహామహర్షికి తన ధన్యవాదములు అర్పించినట్లు తెలపమని ప్రార్థించెను. అంత శమీక శిష్యుడు ఆశ్రమమునకు తిరిగి వెళ్ళి జరిగిన సమాచారమును మునికి తెలియచేసెను. విన్నారు కదండి, మిగిలినది రేపటి భాగంలో విందాం. అద్భుత కథలను వినాలనుకుంటే ముందుగా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బాబా చెప్పిన భాగవత్ కథలు వినాలనుకుంటే ముందుగా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. నేను చేసిన వీడియోస్ నోటిఫికేషన్ కొరకు బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో మాకు పంపించగలరు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.